నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జీవానాం నరజన్మ దుర్లభం. సకల చరాచర జీవరాశులన్నింటికన్నా మానవ జన్మే శ్రేష్టమైంది. మహర్షి అవ్వాల్సిన మనిషి మసై బూడిదై పోకూడదని, ఈ జన్మను చరితార్థం చేసుకోవాలనే సత్యాన్ని ఈ లోకానికి తెలియజెప్పిన మణికంఠుడు హరిహరసుతుడు ధర్మ సంస్థాపన కోసమే ఈ భూమిపై అవతరించాడు. జనుల చేత హరిహరసుతుడుగా, అయ్యప్పగా, ధర్మశాస్త్రగా పిలువబడుతూ అవతార విశేషం పూర్తవగానే శబరిగిరి మీద వెలసి అందరి పూజలు, సేవలు అందుకుంటున్నాడు. భక్తి విత్తనం నాటండి, అది మహావృక్షమై నీడలాగా మిమ్మల్ని కాపాడుతుందనే జీవిత సత్యాన్ని ఈ లోకానికి తెలియజెప్పిన దైవం మణికంఠుడు. అయ్యప్ప స్వామిని ప్రతినిత్యం పూజించేందుకు ఎంతోమంది భక్తాగ్రేసరులు ఎన్నో ఆలయాలు నిర్మించారు. అలాంటి వాటిలో పురాతన కాలం నుండే వేద అభ్యాసన కేంద్రంగా ప్రసిద్ధికెక్కిన కరీంనగర్ జిల్లాలో వెలిసిన ఒక పవిత్ర క్షేత్రం హరిహర క్షేత్రం. ఆ మహిమాన్వితమైన ఆలయాన్ని ఇవాల్టి తీర్థయాత్రలో దర్శించుకుందాం. మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడే దీక్షను మానవాళికి అందించిన మాధవుడు అయ్యప్ప స్వామి. ఈ శరీరంలో ఉన్న సమస్త కల్మషాలను దూరం చేసి శరీరాన్ని తేలికపరిచే ఆరోగ్య విధానాన్ని ఈ లోకానికి అందించారు. తద్వారా ఆధ్యాత్మిక ఆనంద అనుభవాలను జీవితకాలమంతా మోక్షాన్ని పొంది తరించాలన్నదే అయ్యప్ప స్వామి జీవిత ఆంతర్యం. కరీంనగర్ జిల్లా భగత్ నగర్లో చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయానికి నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు, యాత్రికులు వచ్చి తరిస్తూ ఉంటారు. పచ్చని ప్రకృతి అందాలకు నెలవైన ఈ హరిహర క్షేత్ర గర్భాలయంలో నిత్యం పూజలు, భజనలు, హోమాలు, అభిషేకాలు, మాలధారణ, పడి పూజలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్ప స్వామి ఎడమ చేతి వయ్యారపు వంపుతో విష్ణువు మోహిని అవతారానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు కదూ. ఒంటి నిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే ముఖాన ఉండే తిరునామం హరిరూపాన్ని చూపిస్తోంది. మెడలోని రుద్రాక్షమాల శంకరునిదైతే తులసీమాల శ్రీహరికి చాలా ఇష్టం. అయ్యప్ప స్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీక మాసంలో ప్రారంభమై శ్రీహరికి ఇష్టమైన మార్గశిర మాసంలో ముగుస్తుంది. తెలంగాణ ప్రాంతంలో కళల కాణాచిగా ఖ్యాతి గడించిన కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టగానే మనకు వేములవాడ, కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు లాంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తాయి. వీటితో పాటు చరిత్ర ప్రసిద్ధిగాంచిన హరిహర క్షేత్రం కూడా మనకు కనిపిస్తుంది. పచ్చని చెట్ల మధ్య విశాలమైన వాతావరణంలో తూర్పు ముఖంగా వెలసిన శోభాయమానమైన ఈ క్షేత్రరాజాన్ని వీక్షించేందుకు ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు తండోపతండాలుగా తరలివస్తారు. ధ్వజస్తంభం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ప్రమిదలు వెలిగిస్తూ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష, శార్దూల వాకనుడు మణికంఠమోకనుడు కరుణించి కావగ దీక్ష, నియమాల మాలతో దీక్ష. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. హరిహరసుతుడిగా అయ్యప్ప అవతరించినట్టు చరిత్ర చెబుతోంది. విష్ణువుని ఆరాధించేవారిని వైష్ణవులని, శివుణ్ణి ఆరాధించేవారిని శైవులని, బ్రహ్మని ఆరాధించేవారంతా బ్రాహ్మణులని పూర్వం వర్గీకరణ జరిగింది. అయితే సృష్టి స్థితిలయ కారకులుగా రూపుదిద్దుకున్న ఆ పరమేశ్వరుని రూపాన్ని భగవంతుడు ఒక్కడే అనే నిజాన్ని విస్మరించి ఈ త్రిమూర్తులలో ఎవరు ఎక్కువ అనే తత్వం ఈ మూడు వర్గాల్లోనూ తలెత్తింది. హరిహరులు ఒక్కరే అని చెప్పే నేపథ్యంలో హరిహరసుతుడిగా ఇద్దర్నీ ఏకం చేస్తూ ఉద్భవించినవాడే హరిహరసుతుడు అయ్యప్ప. ఈ స్వామి దీక్ష స్వీకరించి మండల పూజ ఉత్సవాల్లో పాల్గొని ఆనందడోలికల్లో మునిగిపోతున్నారు. ఈ దీక్షకాలంలో ప్రాతకాలం గణపతి హోమంతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత స్వామివారికి అభిషేకాలు, మాలధారణ, మధ్యాహ్న కాలంలో అయ్యప్ప పడి పూజలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది.
అయ్యప్ప అయ్యప్ప. ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డు తగిలే కామ క్రోధ లోభ మద మశ్చర్యాలను అధిగమించడం కోసం చేసే అయ్యప్ప స్వామి దీక్ష ఎంతో పవిత్రమైంది. ప్రతి ఒక్కరూ ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజిస్తూ వ్యసనాలకు దూరంగా ఉంటూ కులమత భేదాలకు అతీతంగా శాంతిప్రియులై నియమ నిబంధనలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని నిరంతరం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సేవలు చేస్తూ జీవన శైలిని సుగమం చేసుకోమని అయ్యప్ప స్వామి లోకానికి చెప్పిన ధర్మస్తోత్రం. ఈ మహిమాన్వితమైన హరిహర స్వామి క్షేత్ర సన్నిధిలో ఎన్నో ఉపాలయాలున్నాయి. వాటిని దర్శించినంతనే తనువు మనస్సు ఆనందంతో పులకించిపోతుంది. శ్రీహరి జగన్మోహినిగా అవతరించి భస్మాసురుడికి వరాన్ని అనుగ్రహించి తన నెత్తిమీదకి తెచ్చుకుని కష్టాల్లో పడిన పరమశివుణ్ణి రక్షిస్తాడు. జగన్మోహినిగా ఉన్న శ్రీహరిని చూసి శివుడు మోహించగా వారిద్దరికీ ఒక బాలుడు పుడతాడు. అవతారం పరిసమాప్తం అవుతున్న సమయంలో ఆ కుర్రవాణ్ణి శివకేశవులు ఒంటరిగా ఆ అడవిలో విడిచిపెడుతూ ఇతర జంతుజాలంతో ఇతనికి ఎటువంటి ఆపద కలుగకుండా రక్షగా మెడలో ఒక మణిని వేసి ఇద్దరూ తమ తమ లోకాలకు వెళ్లిపోతారు. ఆ ప్రాంతాన్ని పరిపాలించే పందెళరాజు వేటకు రాగా ఆ అడవిలో హరిహరులకు పుట్టిన కుర్రవాడు ఒంటరిగా దొరుకుతాడు. అయితే సంతానం లేని ఆ మహారాజు ఆ కుర్రవాణ్ణి దైవప్రసాదంగా భావించి తన మహారాణి చేతిలో ఉంచి మణిసహితంగా దొరికిన కారణం చేత మణికంఠుడు అనే నామకరణం చేస్తారు. మదిలోన మెరయువాడు మలపైన వెలుగువాడు మణికంఠుడనెడి స్వామి ఒక్కడే. అయ్యప్ప స్వామి నుంచి పాడితే తీయని అనుభవముందితే. అయ్యప్ప స్వామి నుంచి పాడితే తీయని అనుభవముందితే. అసలుండదే చింత ఆనందమే అంతా. యుక్త వయసు వచ్చిన మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలన్న తలంపుతో అతణ్ణి సంప్రదించగా అందుకు మణికంఠుడు తాను ధర్మ సంస్థాపన కోసమే పుట్టిన కారణం చేత తన తరువాత ఆ రాజదంపతులకు కలిగిన సంతానానికే పట్టాభిషేకం చెయ్యమని, తాను బ్రహ్మచారిగా అడవికి వెళ్లి తన అవతార కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పి రాజ్యత్యాగం చేసి శబరిగిరిని చేరుతాడు. అక్కడి నుంచి హరిహరసుతుడిగా అయ్యప్పగా ధర్మశాస్త్రగా పిలువబడుతూ అవతార విశేషం పూర్తి చేస్తాడు. ఇలాంటి ఎన్నో గొప్ప శక్తులున్న అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకోవడం ఎన్నో జన్మల సుకృతం. అందుకే ఈ కలియుగంలో ఎక్కడ చూసినా ఎన్నో అయ్యప్ప దేవాలయాలు, మరెన్నో ఉపాలయాలు, అలాగే కరీంనగర్లో కొలువు తీరిన అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా విశిష్టమైన ఉపాలయాలున్నాయి. ముఖ్యంగా ఏ ఆలయ సందర్శనం చేసినా భక్తులు ముందుగా దర్శించుకునేది విఘ్నాధిపతిని. ఇక్కడ వినాయక స్వామి తూర్పు ముఖంగా ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు. సుబ్రహ్మణ్యస్వామి పశ్చిమ ముఖంగా కనిపిస్తూ దీవెనలు అందిస్తున్నాడు. ఈయన శివపార్వతుల తనయుడు, వినాయకుని సోదరుడు, దేవతల సేనాధిపతి. కుమారస్వామిని స్కందుడు, కార్తికేయుడు, శరవణుడు, సుబ్రహ్మణ్యుడు అని పలునామాలతో పిలుస్తారు. ఈ స్వామిని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకుంటారు. ఇదే ఆలయంలో 35 ఏళ్ల క్రితం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వెలిశాడు. ఈ ఆలయంలో 1995 మే నెలలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, ఆ తరువాత శివలింగ ప్రతిష్ఠాపన జరిగింది. తూర్పు ముఖంగా ఉగ్రరూపంలో మనకు కనిపిస్తున్నదే అమ్మలగన్నయమ్మ మూలపుటమ్మ శారదాంబ విగ్రహం. శక్తి స్వరూపునిగా కొలువు తీరి భక్తుల మొర ఆలకించేందుకు సిద్ధంగా ఉంది. ఇక పశ్చిమ ముఖంగా శనీశ్వరాలయం కనిపిస్తుంది. ఇక్కడ రావి చెట్టు క్రింద ఉండే నాగదేవతల విగ్రహాలకు పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వత్థ నారాయణ స్వామివారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది. ఈ ఆలయంలో నిత్యం నాగదేవత ఆరాధనలు జరుగుతాయి. కార్తీక మాసంలో చవితికి, శ్రావణ మాసంలో పంచమికి విశిష్ట పూజలు జరుగుతాయి. సకల చరాచర ప్రాణికోటి భగవంతుని సృష్టే కనుక జీవులన్నింటినీ సమభావనతో చూడాలి.
స్వామి శరణుఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణుఘోష జరిపితే అంత ప్రీతి. ప్రతిరోజు పూలమాల, దీపస్తంభములు, సాంబ్రాణి, కలశపాత్ర, కుంకుమ, విభూతి, గంధం, అక్షింతలు, విడిపూలు, మంచి నూనె, పంచపాత్ర, ఉద్దరిని, కొబ్బరికాయతో మనసంతా స్వామిపై లగ్నం చేస్తూ తెలిసో తెలియకో చేసిన తప్పులను మన్నించమని ఆ హరిహర స్తుతిని వేడుకోవాలి. కళల కాణాచిగా ఖ్యాతిగాంచిన కరీంనగర్ జిల్లాలో వెలిసిన ఈ ఆలయంలోని గోడలపై ఉన్న చిత్తరువులు, శిల్పకళ భక్తులను మరింతగా ఆకట్టుకుంటోంది. అయ్యప్ప స్వామి గుడికి ఉన్న 18 మెట్లు, మోక్షము అనే మేడకున్న 18 మెట్లు అని శాస్త్రవచనం. శరీరాన్ని, మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్లించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. మోక్ష మార్గాన్ని అన్వేషించేవారు, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారు తప్పనిసరిగా జీవితకాలంలో ఒక్కసారైనా శబరిమలై యాత్ర చెయ్యాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ కరీంనగర్లోని భగత్ నగర్లో వెలసిన ఈ హరిహర క్షేత్ర కట్టడాలు, చిత్తరువులు, శిల్పకళ కళాప్రియుల మదిని చూరగొంటోంది. సనాతనుడు, సనూతనుడు, సదాచారుడు అయిన సర్వేశ్వరుని లీలలు చాలా విచిత్రమైనవి. మహాశివుని లీలలు ఎవరికీ అంత తేలిగ్గా అర్థం కావు. ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకంటే సృష్టే ఆయన, ఆయనే సృష్టి. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను పారద్రోలుతూ ఆవిర్భవించిన మహేశ్వరుణ్ణి భక్తులు జ్యోతిర్లింగ రూపంలో పూజిస్తారు. శివలింగం తేజోరూపం. దానికి ఆది అంతం లేదు. నిర్గుణుడు, అరూపుడు అయిన ఆ తేజోమూర్తి రూపమైన శివలింగ దర్శన భాగ్యం 1000 జన్మల పుణ్యఫలం. ఆ హరిహర క్షేత్రంలో ప్రతిష్ఠింపబడిన మహిమాన్వితమైన పరమశివుణ్ణి సేవించడం ఎంతో అదృష్టం. మహాశివుని మారేడు దళాలతో పూజించడం వల్ల ఆ పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడంటారు. అలాగే ధవళ మల్లె పుష్పాలతో పూజిస్తే మంచి కోర్కెలు, మంచి ఆలోచనలు ఉద్భవిస్తాయట. మంగిషం పుష్పాలతో పూజిస్తే ఓర్పు, శాంతి, సహనం లభిస్తాయి. విరుచి పుష్పాలతో పూజిస్తే మనసుకు ప్రశాంతత, ఎరుక పుష్పాలతో పూజిస్తే ఆత్మస్థైర్యం, అరళి పుష్పాలతో పూజిస్తే సత్యసంధతను పెంపొందిస్తాయట. ఐశ్వర్యానికి కారకుడు ఈశ్వరుడు. ఆయన సర్వాంతర్యామి. ఆ దేవదేవుని పూజిస్తే ఎన్నో వరాలు కురుస్తాయనేది భక్తుల నమ్మిక. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందుగా విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి పూజిస్తాం. మనస, వాచ, కర్మణ భక్తి భావంతో ఆ స్వామిని పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయి. అందుకే కరీంనగర్లో కొలువుదీరిన వినాయకుడిని భక్తులు నిత్యం కొలుస్తూ పూజిస్తూ తన్మయత్వంలో మునిగిపోతున్నారు. విఘ్నాధిపతి వినాయకుడు దేవతలకు ఆదిదేవుడు, గణాలకు మహాగణపతి. గణపతిని గురువుగా భావించి పూజిస్తే స్వయంగా గణపతి మన మనసుల్లో ఉండి విద్యలను నేర్పిస్తాడు. ఈయనకి గరిక సమర్పిస్తే మేధస్సు వృద్ధి చెందుతుంది. ఈ స్వామి ఆరాధన సృజనాత్మకతను వృద్ధి చేస్తుంది. గణపతిని ఈశాన్యంలో కానీ మనకు అనుకూలంగా ఉన్న ఏ దిక్కులోనైనా నెలకొల్పి దీపారాధన చేస్తే సర్వదోషాలు తొలగిపోతాయి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.
ఒకప్పుడు సబ్బినాడుగా ఖ్యాతిగాంచిన కరీంనగర్లో హరిహర క్షేత్రం వెలిసింది. ఆ క్షేత్రంలో కొలువుదీరిన అయ్యప్ప స్వామి అష్టరాగములు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్యలకు దూరంగా ఉండమని పదునెట్టంబడి ద్వారా ఈ లోకానికి సంకేతం అందించారు. అందుకే అయ్యప్ప శరణు ఘోషను వీడకూడదు. అయ్యప్ప స్వామికి ప్రతిరోజు రాత్రివేళల్లో పవళింపు సేవ చెయ్యాలి. ఎన్నిసార్లు అయ్యప్పను దర్శించిన వారైనా తోటి అయ్యప్పలను గౌరవించాలి. మానవ సేవయే మాధవ సేవ అన్న సూక్తిని మరవక తోటివారికి సాధ్యమైనంత వరకు సహాయపడుట అయ్యప్ప కర్తవ్యం. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. జ్యోతి స్వరూపుడు హరిహరసుతుడు. కార్తీక మాసంలో శక్తిరూపుడైన అయ్యప్ప పూజలకు పెట్టింది పేరు. సూర్యోదయంలోగా స్నానాలు, పూజలు, ఉపవాసాలు, ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక కార్యక్రమాలే కనిపిస్తాయి. మాలధారణలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడతాయి. ఈ మాసంలోనే స్వాములు దీక్ష స్వీకరించి మండల పూజ ఉత్సవాల్లో పాల్గొని అయ్యప్ప భక్తి పారవస్యంలో మునిగిపోతారు. శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కఠిన నియమనిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. అయ్యప్ప స్వరూపం దివ్య జ్యోతి తప్ప ఇక కన్నులకు ఏమీ కనిపించవు, చెవులకు ఏ శబ్దమూ వినిపించదు. అంతటా స్వామి శరణం, అయ్యప్ప శరణం అంటూ అంబరాన్ని తాకే శరణు ఘోషతో లక్షలాది మంది భక్తులు పారవస్యంలో మునిగిపోతారు. తల్లివి తండ్రివి నీవే అనుచు నమ్మితిమో స్వామి, మొక్కిన మొక్కులు తీర్చే దైవం నీవే ఓ స్వామి. మాలను వేసిన నీ జనులంతా నినుమది నిలిపేరు, ప్రతి అదలో నిను కొలుగుంచి తలచేరు నీ రూపు. సాగే మా యాత్ర నువ్వు సఫలము చేయవయా, నీ దరి చేరగ నీ పరివారము చేయును నీ నామం స్వామి. అయ్యప్ప శరణం మణికంఠ శరణం, అయ్యప్ప శరణం మణికంఠ, అయ్యప్ప శరణం మణికంఠ శరణం, అయ్యప్ప శరణమయ్యా. ఎక్కడ భక్తి ఉందో అక్కడ వసుడైపోతాడు స్వామి. జీవన గమనంలో ప్రతి మనిషికి మార్గదర్శిలా ఉంటూ వారి బాధలు కష్టాలు పంచుకుని ధైర్యం చెబుతూ వరాల జల్లు కురిపిస్తున్నాడు హరిహరసుతుడు అయ్యప్ప స్వామి. ఏ చోట నేనున్న స్వామి అయ్యప్ప, నీ పాటే పాడుతాను అయ్యా అయ్యప్ప. ఏ కష్టమొచ్చినా స్వామి అయ్యప్ప, నీకే శరణంటాను అయ్యా అయ్యప్ప. దీనులను కాపాడే స్వామి అయ్యప్ప, వేడగనే వేగిరా అయ్యా అయ్యప్ప. నిన్ను నమ్మి కొలిచి నింట స్వామి అయ్యప్ప, నిన్ను నమ్మి కొలిచి నింట స్వామి అయ్యప్ప. నిత్యం సంతోషాలి అయ్యా అయ్యప్ప. కలియుగంలో ఏ మూల చూసినా భక్తులు అయ్యప్ప స్వామిని నిత్యం కొలుస్తూనే ఉన్నారు, పూజిస్తూనే ఉన్నారు. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం అరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇలాంటి ఎన్నో భక్తులు చేసే సంకీర్తనలతో శరణు ఘోషతో ఈ అయ్యప్ప ఆలయం నిత్యం అలరారుతోంది. ఇది వాల్టి తీర్థయాత్ర. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.